హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ ట్రిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనము ఈ వీడియోలో నవవసంతంలోకి అడుగు పెడుతున్నాము. నవవసంతము అని ఎందుకు అంటున్నాను అంటే 6వ తరగతి బుక్ను నవవసంతం అనే అంటారు. మనం 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న పుస్తకాన్ని జాబిలి అంటాము. 6, 7, 8 తరగతుల్లో ఉన్న పుస్తకాన్ని నవవసంతం అంటారు. 9, 10 తరగతిలో ఉన్న పుస్తకాన్ని సింగిడి అని అంటారు. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ క్వశ్చన్ని మనం గత టెట్లో ఒకసారి అడిగారు. మనం ఏది వదిలిపెట్టకుండా చదివితేనే టెట్లో మనం స్కోర్ చేయగలుగుతాము. ఆల్రెడీ మీరందరూ టెట్కి చదువుతున్నారని అనుకుంటున్నాను. ఈ విషయ సూచిక పాఠ్యాంశాలు వచ్చేసి 12 లెసన్స్ ఉన్నాయి. మన మొదటి లెసన్ వచ్చేసి అభినందన, రాసింది శేషం లక్ష్మీనారాయణాచారి. ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి, శ్రమ గౌరవం. ప్రక్రియ వచ్చేసి గేయం. మరి దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి అని అంటే లక్ష్మిని అందరూ అభినందిస్తున్నారు. ఏం చేస్తున్నారు? అభినందిస్తున్నారు. ఎందుకు అభినందిస్తున్నారు అంటే ఆమె దేశభక్తి గేయము చాలా బాగా పాడిందని అందరూ అభినందిస్తున్నారు. లక్ష్మిని అందరూ అభినందిస్తున్నారు. ఎందుకు? దేశభక్తి గేయం చాలా బాగా పాడిందని అందరూ అభినందిస్తున్నారు. ఇక్కడ నెక్స్ట్ లెసన్ వచ్చేసి స్నేహబంధం, రచయిత చిన్నయ్య సూరి, ఇతివృత్తం నైతిక విలువలు. ప్రక్రియ వచ్చేసి కథ. సూరి స్నేహబంధము, దాని విలువల గురించి చిన్న కథ చెప్పాడు. స్నేహబంధం గురించి, దాని విలువల గురించి చిన్న కథ చెప్పాడు. నెక్స్ట్ లెసన్ వచ్చేసి వర్షం ఎవరు రాశారు? పల్లా దుర్గయ్య. దీని ఇతివృత్తం ఏంటి? ప్రకృతి చిత్రణ. ప్రక్రియ ఖండకావ్యం. కావ్య ఏం చేస్తుంది? వర్షం నీరుని పళ్ళెంలో పట్టుకొని వస్తుంది. నెక్స్ట్ లెసన్ వచ్చేసి లేఖ. నెక్స్ట్ లెసన్ వచ్చేసి లేఖ. చరిత్ర, సంస్కృతి గురించి చెప్తుంది. లేఖ యాత్రా రచన గురించి చెప్తుంది. నెక్స్ట్ శతకసుధ అంటే శతక కవులు, నైతిక విలువలు, శతకం. నెక్స్ట్ వచ్చేసి పోతన బాల్యం. ఇది రాసినది ఎవరు? వానమామలై వరదాచార్యులు. పిల్లల ఆసక్తులు కావ్యం. ఇక్కడ దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే పోతన మామకి కావ్య అంటే ఇష్టమని పిల్లలు చెప్పారు. పోతన మామకి కావ్య అంటే ఇష్టమని ఎవరు చెప్పారు? పిల్లలు చెప్పారు. పోతన మామకి కావ్య అంటే ఇష్టమని పిల్లలు చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి 7వ లెసన్ ఉడత సాయం. రాసింది ఎవరు? కోన బుద్ధారెడ్డి. ఇతివృత్తం సహకారం. ప్రక్రియ ద్విపద. దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి మరి? ఏం లేదండి, ఇక్కడికి వచ్చేసి ఉడతను గోన సంచిలో తీసుకోవడానికి సహకారం చేసిన బుద్ధారెడ్డి పద అన్నాడు. సహకారం చేయడానికి పద అన్నాడు. ఏమన్నాడు? ఉడతను గోన సంచిలో తీసుకోవడానికి సహకారం తీసుకున్నాడు. ఎవరిది? బుద్ధారెడ్డిది. తీసుకొని పద అన్నాడు. యాడికి? ఉడతను తీసేసుకున్నాడు. తీసుకొని ఎందులో తీసుకున్నాడు? ఉడతని గోన సంచిలో తీసుకోవడానికి ఎవరి సహకారం తీసుకున్నాడు? బుద్ధారెడ్డి సహకారంతో తీసుకొని పద అన్నాడు. పద అంటే ద్విపద. నెక్స్ట్ లెసన్ వచ్చేసి చెరువు దేని గురించి చెప్తుంది? సంస్కృతి, పర్యావరణం. దీని ప్రక్రియ ఏంటి? స్వగతం. చెరువు కంట గతం ఉందంట. ఏంది? గతం ఉందంట. చెరువుకి ఏం గతం ఉంది అని మనం అనుకుందాం. చెరువుకి గతం. ప్రక్రియ గతం. ఈ చెరువు ఏం చేస్తుంది అంటే అది చెప్తుంది దాని గతంలో పర్యావరణాన్ని రక్షిస్తానని చెప్పేసి చెప్తుంది. చెరువుకి ఏముంది? గతం ఉంది. నెక్స్ట్ లెసన్ వచ్చేసి చీమల బారు. కవి రచయిత పొట్లపల్లి రామారావు. ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం. ప్రక్రియ వచ్చేసి వచన కవిత. కవిత అంట పల్లీల పొట్లం తెచ్చుకుంటే అక్కడికి చీమలు ఏం చేశాయి? బార్లు కట్టాయి. కవిత పల్లీల పొట్లం తెచ్చుకుంటే చీమలు బార్లు కట్టాయి. పల్లీల పొట్లం ఏంది? బెల్లం పొట్లం తెచ్చుకున్న ఏ స్వీట్కైనా చీమలు ఏం చేస్తాయి? బార్ కడతాయి. నెక్స్ట్ లెసన్ వచ్చేసి బాలనాగమ్మ సాహసం గురించి కథలు చెప్పుకుంటున్నారు. ఎలా? ఒక
బాలనాగమ్మ సాహసం గురించి ఒక కథలాగా చెప్తున్నారంట. అందరూ వినడానికి చాలా బాగుంది. ఎవరి గురించి కథలాగా చెప్తున్నారు? ఆమె చేసిన సాహసం గురించి. ఎవరి సాహసం? బాలనాగమ్మ సాహసం గురించి ఒక కథలాగా చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ లెసన్ వచ్చేసి పల్లెటూరి పిల్లగాడు. రచయిత ఎవరు? సుద్దాల హనుమంతు. మానవీయ విలువలు, బాలకార్మికులు పాట. పల్లెటూరు పిల్లగాడు హనుమంతుని గురించి పాట చాలా బాగా పాడాడు. పల్లెటూరి పిల్లగాడు అయినా కానీ హనుమంతుని గురించి పాట చాలా బాగా పాడాడు. మరోసారి, పల్లెటూరు పిల్లగాడైనా కానీ హనుమంతుని గురించి పాట చాలా బాగా పాడాడు. పాట చాలా బాగా పాడాడు. పల్లెటూరు పిల్లగాడైన హనుమంతుని పాట చాలా బాగా పాడాడు. కాపాడుకుందాం దేన్ని? పర్యావరణాన్ని మనమందరం కాపాడుకుందామని అందరు ఏం చేస్తున్నారు? సంభాషణ చేస్తున్నారు. పర్యావరణం కాపాడుకుందామని అందరూ సంభాషణ చేస్తున్నారు. నెక్స్ట్ ఇది ఉపవాచకం అండి. సోమనాద్రి. ఇది ఉపవాచకం. సోమనాద్రి, మన జాతర, జనజాతర, ఎలుకమ్మ పెళ్ళి, తెలంగాణ పల్లెలు, సంస్కృతి, వాగ్దేయకారుడు, రామదాసు. ఇవి ఉపవాచకం. ఇది అభినందన లెసన్. ఎవరు రాశారు? శేషం లక్ష్మీనారాయణచారి రాశారు. పాఠం యొక్క ఉద్దేశం ఏంటి? దేశం బాగోగులు కోరుతూ అందుకోసం నిరంతరం శ్రమించే కర్మవీరులు, రైతులు, సైనికులను స్మరించుకుంటూ వారి శ్రమను, గొప్పతనాన్ని తెలియచెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. పాఠ్యభాగ వివరణ. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది. ఏ ప్రక్రియకి? గేయ ప్రక్రియకి చెందింది. గేయం పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. గేయం ఎలా ఉంటుంది? పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ గేయం ఎవరు రాశారు? శేషం లక్ష్మీనారాయణచారి రచించిన స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకొనబడింది. ఈ పాఠం వచ్చేసి గేయ ప్రక్రియకి చెందింది. గేయ ప్రక్రియ అంటే గేయానికి అర్థాలు ఏమిటి? అది వచ్చేసి గీతం, పాట, పదం. గీతం, పాట, పదము అనేవి ఇవి గేయానికి పర్యాయ పదాలు. గేయ ప్రక్రియలోని పల్లవి, చరణము లయబద్ధమైన తాళబద్ధంతో పాడుకోవడానికి వీలుగా ఉండే వాటిని గేయము అంటారు. పల్లవి చరణాలలో గేయాన్ని ఇంకో విధంగా ఎలా చెప్తారు అంటే గీతం, పాట, పదము అని చెప్తారు. ఈ గేయంలో కానీ, గీతాలలో కానీ, పాటలో కానీ, పదంలో కానీ ఏమి ఉంటుంది అంటే పల్లవి చరణాలు ఉండి లయబద్ధంగా, తాళబద్ధంగా ఉండి పాడుకోవడానికి వీలైన ప్రక్రియనే మనం ఏమంటాము? గేయము అంటాము. గేయానికి పర్యాయ పదాలు ఏమిటి అంటే అని అడిగితే ఏం చెప్తారు? గీతము, పాట, పదము అని చెప్పాలి. శేషం లక్ష్మీనారాయణ రచించిన స్వరభారతి అనే ఏ సంకలనం నుండి తీసుకొనబడింది అని క్వశ్చన్ అడిగితే ఏం చెప్తారు? గేయ సంకలనం నుండి తీసుకొనబడింది. ఈ శేషం లక్ష్మీనారాయణచారి రచించిన స్వరభారతి అనే డాష్ ఏ సంకలనం నుండి తీసుకొనబడింది అంటే గేయ సంకలనం నుండి తీసుకొనబడింది. వచ్చేసి అభినందన అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకి చెందింది అనే క్వశ్చన్ అడిగిరంటే ఏ ప్రక్రియకు చెందింది? గేయ ప్రక్రియకి చెందింది. ఇతివృత్తం ఏమిటి? ఇతివృత్తం ఏమిటి అంటే ఇక్కడ చెప్పాను కదా, ప్రధానమైన భావాన్ని మనం ఇతివృత్తం అంటాము. ప్రధానమైన భావాన్ని ఏమంటారు? ఇతివృత్తం అంటారు. అంటే దేశభక్తి, శ్రమ, గౌరవం, శ్రమ పట్ల గౌరవం, దేశభక్తి, శ్రమ పట్ల గౌరవము, దాన్నే ఇతివృత్తం అంటాం. ఇతివృత్తం అంటే మెయిన్గా ప్రధానమైన భావం ఉంటుంది కదా, దాన్ని మనం ఇతివృత్తం అంటారు. శేషం లక్ష్మీనారాయణచారి రాసినటువంటి స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడిందే ఈ అభినందన గేయం. ఈ గేయంలో కవి ఎవరి గురించి చెప్పాడు అంటే ఏం చెప్తారు? ఎవరి గురించి అంటే ఇక్కడ చూడండి, రైతుల గురించి, సైనికుల గురించి చెప్పాడు.
గేయ ప్రక్రియలో ఈ లెసన్లో ఎవరి గురించి చెప్పాడు అంటే, గేయంలో కవి ఎవరి గురించి చెప్పాడు అంటే రైతుల గురించి, సైనికుల గురించి చెప్పాడు. రైతులు సైనికుల యొక్క శ్రమను ప్రశంసిస్తూ గేయం రాయమన్నటువంటి కవి ఎవరు అని క్వశ్చన్ వేస్తాడు. అంటే రైతుల గురించి, సైనికుల గురించి ప్రశంసిస్తూ గేయాన్ని రాసింది ఎవరు అనంటే శేషం లక్ష్మీనారాయణాచారి అని పెట్టాలి. ఈ గేయము ఏ ప్రక్రియకు చెందింది అంటే గేయం ప్రక్రియకి చెందింది. ఇది ఏ ప్రక్రియకు చెందింది? గేయం అనే ప్రక్రియకు చెందింది. ఎక్కడి నుండి ఈ గేయాన్ని తీసుకోవడం జరిగింది అంటే శేషం లక్ష్మీనారాయణాచారి రచించిన స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకొని పడింది. గేయం అంటే ఏమిటి? పాడుకోవడానికి వీలుగా ఉండేదాన్ని గేయము అని అంటాము. ఇప్పుడు వచ్చేసి కవి పరిచయంలోకి వెళ్దాం. శేషం లక్ష్మీనారాయణాచారి సొంత ఊరు ఏమిటి? కరీంనగర్ జిల్లా నంగునూరు. తల్లిదండ్రులు ఎవరు? కనకమ్మ నరహరి స్వామి దంపతులకి జన్మించిన ఈయన చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు. ఈయన అనేక పద్య, వచన, గేయ కవితలని రచించాడు. అవి వివిధ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. టీవీ, రేడియోలో ప్రసారం అయ్యే అనేక మంది శ్రోతలని ఆకట్టుకున్నాయి. ఈయన రాసిన విమర్శ వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రసార సభ వారి దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురింపబడ్డాయి. లలిత మనోహరమైన దైవభక్తి, దేశభక్తి గేయాలను రాయడంలో ఈయనది అందవేసిన చెయ్యి. సో దీన్ని మనం ఎలా గుర్తుంచుకోవాలి? ఇప్పుడు శేషం లక్ష్మీనారాయణాచారి సొంత ఊరు కరీంనగర్ నంగునూరు. తల్లిదండ్రులు ఎవరు? కనకమ్మ నరహరి స్వామి. సో ఈ వరకు మనం గుర్తుంచుకుందాం. ఇక్కడ నేను లెసన్తో సహా చెప్తాను. అభికి గాయమైతే అప్పుడు లక్ష్మి ఏమన్నదంటే, కన్నా ఊరుకో నాన్న అన్నది. కన్నా ఊరుకో నాన్న, నీకు ఆశా చాక్లెట్ కొనిస్తా అని అన్నది. ఆశ అంటే అంటే అభినందన, షా అంటే శేషం లక్ష్మీనారాయణ. ఇక్కడ కన్నా అన్నది. కన్నా అంటే కా అంటే కరీంనగర్, నా అంటే నంగునూరు, మళ్ళీ కన్నా అంటే కనకమ్మ నరహరి స్వామి. మరొకసారి చెప్తానండి. అభికి గాయమైతే వాళ్ళ మమ్మీ లక్ష్మి ఏమన్నది? కన్నా ఊరుకో నాన్న, నీకు ఆశా చాక్లెట్ కొనిస్తా అన్నది. ఆశ అంటే అంటే అభినందన, షా అంటే శేషం లక్ష్మీనారాయణ, కన్నా అన్న మాటకి కరీంనగర్, నా అంటే నంగునూరు, మళ్ళీ కన్నా అంటే కనకమ్మ నరహరి స్వామి దంపతులకి జన్మించాడు. ఈయన అనేక పద్య, వచన, గేయ కవితలను రచించాడు. ఏవి? పద్య, వచన, గేయ కవితలను రచించాడు. ఇవి వివిధ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. అంటే అనేకమైన పత్రికలు, చాలా డిఫరెంట్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. టీవీ, రేడియోల్లో ప్రసారం కూడా అయ్యాయి. ఈయనవి టీవీ, రేడియోల్లో కూడా ప్రసారం అయ్యాయి. అనేక మంది శ్రోతలను కూడా ఆకట్టుకున్నాయి. అంటే చాలా మంది శ్రోతలను కూడా ఆకట్టుకున్నాయి. ఈయన రాసిన విమర్శ వ్యాసాలు ఉన్నాయి కదా, ఇవి దక్షిణ భారత హిందీ ప్రసార సభ వారు స్రవంతి పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఏ పత్రికలో? స్రవంతి పత్రికలో ప్రచురింపబడ్డాయి. క్వశ్చన్ ఇక్కడ ఎలా వస్తుంది అంటే, శేషం లక్ష్మీనారాయణ రాసిన విమర్శ వ్యాసాలు ఏ పత్రికలో ప్రచురింపబడ్డాయి అంటే స్రవంతి పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఈయనకంట లలిత మనోహరమైన దైవభక్తి, దేశభక్తి గేయాలను రాయడంలో ఈయనది అందవేసిన చెయ్యి. అందవేసిన చెయ్యి అంటే ఇక్కడ చూడండి, మనకి అందవేసిన చెయ్యి అంటే ఇది ఒక జాతీయం. అందవేసిన చెయ్యి అంటే ఇది ఒక జాతీయం. చెప్తాను. శేషం లక్ష్మీనారాయణాచారి సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నంగునూరు. వీళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి కనకమ్మ నరహరి దంపతులకి జన్మించిన ఈయన చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు. ఈయన అనేక పద్య, వచన, గేయ కవితలని రచించాడు.
అవి వివిధ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి, టీవీ రేడియోల్లో కూడా ప్రసారమయ్యాయి, అనేక మంది శ్రోతలను కూడా ఆకట్టుకున్నాయి. ఈయన రాసిన విమర్శ వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రసార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఇక్కడ చెప్పాను కదా, అభికి గాయమైతే లక్ష్మి కన్నా ఊరుకో, నీకు ఆశా చాక్లెట్ కొనిపిస్తా అన్నది. అయితే కా అంటే కనకమ్మ, నా అంటే నంగునూరు, ఆశ అంటే అంటే అభినందన, షా అంటే శేషం లక్ష్మీనారాయణచారి. ఓకే, ప్రవేశిక వచ్చేటి దేశానికి వెన్నెముక ఎవరు? రైతు. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడేవారు సైనికుడు. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి దేశానికి వెన్నెముక ఎవరు మనకి అని క్వశ్చన్ వచ్చేసింది అనుకోండి, రైతు అని పెట్టాలి. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడేవారు ఎవరు? సైనికుడు. వారిద్దరూ లేకపోతే దేశ ప్రజలకి తిండి, దేశానికి రక్షణ అనేది ఉండదు. దేశం కోసం వాళ్ళిద్దరూ పడే శ్రమను వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపోవు. అందుకే లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అన్నారు. అదే భావనని ప్రతిబింబింపచేస్తూ రచయిత సరళమైన పదాలతో వారిని ఎట్లా అభినందించాడో ఈ పాఠం చదివి తెలుసుకోండి. ఇది ఒకటి ఇంపార్టెంట్. లాల్ బహదూర్ శాస్త్రి ఏమన్నాడు? జై జవాన్ జై కిసాన్ అన్నాడు. వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. శ్రమదాచని హాలికులకు, తల వంచని సైనికులకు, భరతమాత పురోగతికి ప్రాతిపదికులకు, గనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. పుడమి తల్లి పులకింపగరుదిరము సేద్యంబు కాగ పసినిడి పండించినట్టి ప్రగతి మార్గదర్శకులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. కంటికి కనురెప్పలాగా చేను చుట్టూ కంచెలాగా, కంటికి కనురెప్పలాగా చేను చుట్టూ కంచెలాగా, జన్మభూమి కవచమైన ఘనవీరుల జవానులకు, జన్మభూమి కవచమైన ఘనవీరుల జవానులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. ప్రలోభాల మాయలోన పడవోనని నిర్మలులకు, నిమిషమైన విధి మరవని నీతి కర్మశీలులకు, నిమిషమైన విధి మరవని నీతి కర్మశీలులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. అవిశ్రాంతి సేద్యముతో ఆకలి మంటల నార్పి, అవిశ్రాంతి సేద్యముతో ఆకలి మంటల నార్పి, దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకలను దుమ్మి, దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకలను దుమ్మి, దేశకీర్తి బావుటాన ఎగిరేసే ఘనజనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. సో ఇక్కడ చూడండి, వందనాలు వందనాలు అభినందన చందనాలివే, వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. వందనాలు అంటే ఇక్కడ మనకు అర్థం నమస్కారం. ఇక్కడ చందనం అంటే గంధం. అభినందన అంటే మెచ్చుకోలు, ప్రోత్సాహం. మెచ్చుకోలు, ప్రోత్సాహం. ఇక్కడ వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. ఇందులో ఉంటే ప్రాస ఏంటి? అంత్యప్రాస, అంత్యానుప్రాస. అంత్యానుప్రాస అలంకారం.
ఇక్కడ అంత్యానుప్రాస అలంకారం కనిపిస్తుంది మనకి. ఇక్కడ మనకి క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే, వందనాలు వందనాలు అభినందన చెందనాలివే మా అభినందన చెందనాలివే అనే గేయాన్ని రాసిన కవి ఎవరు అని మనకు క్వశ్చన్ ఇస్తారు. అప్పుడు మనం ఏం పెట్టాలి అంటే శేషం లక్ష్మీనారాయణ చారి. శ్రమదాచని హాలికులకు తలవంచని సైనికులకు భరతమాత పురోగతికి ప్రాతిపదికలకు గనులకు. శ్రమదాచని హాలికులకు తలవంచని సైనికులకు భరతమాత పురోగతికి ప్రాతిపదికలకు గనులకు. శ్రమదాచని హాలికులు అంటే రైతులు. హాలికులు అంటే ఎవరు? రైతులు. తలవంచని సైనికులు భరతమాత పురోగతికి. పురోగతి అంటే అభివృద్ధి. ప్రాతిపదికలకును గనులకు. గనులు అంటే గొప్పవారు. గనులు అంటే గొప్పవారు. ప్రాతిపదికలనగా మూలము. మూలము. నెక్స్ట్ వచ్చేసి పుడమి తల్లి పులకింపగరుదిరము సేద్యంబు కాగా. పుడమి తల్లి పులకింపగరుదిరము సేద్యంబు కాగా పసిడిని పండించినట్టి ప్రగతి మార్గదర్శకులకు. పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు. ఇక్కడ పుడమి తల్లి అంటే భూదేవి. పుడమి తల్లి అంటే ఎవరు? భూదేవి. పులకింపగా అంటే సంభాషించగా. రుధిరము. రుధిరం అంటే రక్తము. సేద్యము అంటే చెమట. పసిడి అంటే బంగారం. ఇక్కడ ఈ దాంట్లో ఎవరి గురించి చెప్తుంది? రైతు గురించి చెప్తున్నారు. రైతు గురించి గేయ పంక్తి ఎవరి గురించి చెప్తుందంటే రైతు గురించి చెప్తుంది. కంటికి కనురెప్పలాగా చేను చుట్టూ కంచెలాగా జన్మభూమి కవచమైన ఘనవీరుల జవానులకు. జన్మభూమి కవచమైన ఘనవీరుల జవానులకు వందనాలు వందనాలు అభినందన చెందనాలివే మా అభినందన చెందనాలివే. కంటికి కనురెప్పలాగా చేను చుట్టూ కంచెలాగా. ఇక్కడ మనకు వచ్చేసింది ఉపమా అలంకారం. ఉపమా అలంకారం అంటే ఇక్కడ పోలిక చెప్తున్నారు కదా, అందుకని ఉపమా అలంకారం. జన్మభూమి కవచమైన. కంచెలాగా అంటే రక్షణగా ఏర్పరిచిన కంప. పరిచిన కంప. కవచమైన అంటే రక్షణ కొరకు ఒంటిపైన ధరించినది. రక్షణ కొరకు ఒంటిపైన ధరించున్నది. జవానులు అంటే సైనికులు. ప్రలోభాల మాయలోన పడవోవని నిర్మలులకు నిమిషమేని విధి మరవని నీతి కర్మశీలకు. ఇక్కడ ప్రలోభాలు అంటే దురాశ ఎక్కువగా ఆశ పెట్టడం. నిర్మలులకు అంటే స్వచ్ఛమైన వారు.
స్వచ్ఛమైన వారు. నిమిషమేని విధి మరవని నీతి కర్మశీలులకు. నిమిషమేని విధి మరవని నీతి కర్మశీలులకు. నెక్స్ట్ వచ్చే అవిశ్రాంతి సేద్యముతో ఆకలి మంటల నార్పి దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకలను దుమ్మి దేశకీర్తి బావుటాన ఎగరేసిన ఘనజనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. అవిశ్రాంతి అంటే విశ్రాంతి లేకుండా, విశ్రాంతి లేకుండా. సేద్యము అంటే వ్యవసాయం. ఇక్కడ ఖడ్గంగా అంటే కత్తి. దుమ్మి అంటే చంపి. దేశభక్తి ఇక్కడ ఏమొస్తుంది అంటే దేశభక్తి అంటే దేశము నందలి భక్తి. సప్తమి తత్పురుషం. సప్తమి తత్పురుషం. దేశ కీర్తి దేశం యొక్క కీర్తి షష్ఠి తత్పురుషం. ఇక్కడ చూడండి, ఆకలి మంటలు అంటే అర్థం ఏంటి అంటే ఆకలి అనడి మంట. రూపక సమాసం. ఆకలి అనడి మంట. రూపక సమాసం. రూపక సమాసం. దీన్ని ఇక్కడ చూడండి భక్తి. దీనికి ప్రకృతి వికృతులు ఏమొస్తాయి అంటే భక్తి, భగతి. భక్తి భగతి. ఈ క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాలకి అదే అర్థం వచ్చే పదాలను ఖాళీలలో రాయండి. స్వాతంత్రోద్యమములో ఎందరో వీరులు తమ రుధిరము చిందించారు. రుధిరం అంటే రక్తము. రుధిరం అంటే రక్తము. పసిడి ఆభరణాలకి విలువ ఎక్కువ. పసిడి అంటే బంగారం. పసిడి అంటే బంగారం. వర్షం పడగానే హలికులు పొలాలు దున్నుతారు. హలికులు అంటే ఎవరు? రైతులు. హలికులు అంటే రైతులు. కార్మికులు తమ స్వేదం చిందించి కర్మాగారాల్లో వస్తువులను తయారు చేస్తారు. స్వేదం అంటే చెమట. ఇక్కడ చూడండి ఇంకోటి, క్రింది వాక్యాలను చదవండి. ప్రతి వాక్యంలో ఒక పదానికి అదే అర్థం వచ్చే మరికొన్ని పదాలు ఉన్నాయి. వాటిని కింద గీత గీయండి. భారతదేశానికి రైతు వెన్నుముక. కర్షకుడు కష్టపడి పంట పండిస్తే ప్రజల ఆకలి తీరుతుంది. హలికుల శ్రమను దేశం రుణపడి ఉంది. హలికుల శ్రమకి దేశం రుణపడి ఉంది. ఇక్కడ ఏంటి? ఫస్ట్ వచ్చేసి రైతు, కర్షకుడు, హలికులు. భారతీయులు స్వాతంత్రం సాధించి విజయ బావుటాన ఎగరవేశారు. నాటి నుండి జాతీయ పండుగలకు పతాకాన్ని ఎగరవేసి ఆ జెండాకి వందనం చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి బావుట, జాతీయ పండుగలకి పతాకాన్ని, జెండా. పూర్వకాలంలో రాజులు ఖడ్గం ధరించేవారు. అసికి పదును పెట్టి యుద్ధ రంగంలోకి వెళ్ళేవారు. ఆ కత్తితో యుద్ధం చేసేవారు. ఇక్కడ ఖడ్గం, అసి, కత్తి. నెక్స్ట్ వచ్చేసి భాష గురించి తెలుసుకుందాం. ధ్వని అనే మాటకి అర్థం ఏంటి? చప్పుడు, శబ్దం అని అర్థం. భాష విషయంలో మాత్రమే ధ్వని అంటే నోటితో పలికేది అని అర్థం. భాషా ధ్వనులకు చెందిన అక్షరపు గుర్తులు పట్టికను ఏమంటారు? వర్ణమాల లేదా అక్షరమాల అంటారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, భాషా ధ్వనులకు చెందిన అక్షరపు గుర్తుల పట్టికను ఏమంటారు?
వర్ణమాల లేదా అక్షరమాల అంటారు. ఆ అనేది ఒక ధ్వనిని తెలిపే గుర్తు అంటే అక్షరం. ఇవి ఆ ఈ ఈలు వంటివి వర్ణాలు, అచ్చులు. వీటిని ఏమంటారు? అచ్చులు అంటారు. కా నుంచి గా వరకు హల్లులు అంటారు. అక్షరమాలలో ఎట్లా ఉన్నా హల్లు అనేది పొల్లుగా పలికే ధ్వనిని ము ఆ అనే ధ్వనులను కలిపి మా అయింది. మొదటి హల్లులు, రెండోది హచ్చు. కొన్ని అక్షరాల్లో రెండేసి కానీ మూడేసి కానీ హల్లులు కలిసి ఉండొచ్చు. ఇవి 3 రకాలుగా. ఏంటిది? 3 రకాలు: ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం, సంశ్లేషాక్షరం. ద్వితీయాక్షరము అంటే ఒక హల్లుకు అదే హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఇప్పుడు కాకి కావొత్తు, గాకి గావొత్తు, తాకి తావొత్తు ఇలా వచ్చింది అనుకోండి, దాన్ని ద్విత్వాక్షరం అంటారు. సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకు వేరే హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. అంటే నాకి యావొత్తు, సాకి రావొత్తు, కాకి గావొత్తు ఇలా వచ్చింది అనుకోండి, దాన్ని సంయుక్తాక్షరం అంటారు. సంశ్లేషాక్షరం ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు చెందిన ఒత్తును చేరితే దాన్ని సంశ్లేషాక్షరం అంటారు. అంటే ఒక అక్షరానికి ఈ కాకి ఎన్ని ఒత్తులు ఉన్నాయి? 2 ఒత్తులు ఉన్నాయి. ఇలా ఒకదానికి ఒక ఒత్తు కన్నా ఎక్కువ ఒత్తులు చేరితే దాన్ని సంశ్లేషాక్షరం అంటారు. ఇవి చేయండి ఒకసారి. కింది అక్షరాల్లో 2 వర్ణాలు ఉన్నాయి, వాటిని గుర్తించండి. నెక్స్ట్ వచ్చేసి కింది పదాల్లో సంయుక్త ద్విత్వాక్షరాల్లో ధ్వనులని రాయండి. వర్ణాక్షరాల్లో కా నుండి మా వరకు ఉన్న అక్షరాలను 5 వర్గాలుగా వర్గీకరించారు. కా నుండి మా వరకు ఉన్న అక్షరాలను 5 వర్గాలుగా విభజించారు. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి కా నుండి మా వరకు ఉన్న అక్షరాలు ఎన్ని వర్గాలు అంటే 5 వర్గాలు. కా వర్గం, చా వర్గం, టా వర్గం, తా వర్గం, పా వర్గం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.